ప్రజామిత్ర న్యూస్ టీవీ ఛానల్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. కడప జిల్లా చింతకొమ్మదిన మండలం బుగ్గలపల్లె గ్రామంలో వెలిసిన శ్రీ రాధాకృష్ణ ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గోకులాష్టమి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకం అనంతరం భక్తాదులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ కడప జిల్లా చింతకొమ్మదిన్న మండలం బుగ్గలపల్లె గ్రామం వెలసిన శ్రీకృష్ణ రాధాకృష్ణుడు ప్రతి సంవత్సరం కృష్ణాష్టమికి అభిషేకము అన్నదానము అన్నదానం చేసాము. కృష్ణునికి పూజ అభిషేకము నా పేరు ఓంసాయన. మాది బుగ్గలపల్లె గ్రామం, చిన్నకొమ్మదిన్న మండలం, కడప జిల్లాన. బుగ్గలపల్లె గ్రామంలో కృష్ణుడు కృష్ణాష్టమి సందర్భంగా పూజలు అలాగే అన్నదానం చేసామా. అభిషేకము అన్నదానము అన్నీ చేస్తాము. మళ్ళా కార్తీకాల్లో హోమము కూడా చేస్తున్నాము. సంవత్సరం చేపిస్తాము అన్నదానం. భజనలు చేసేదానికి మాకు భోజనాలు పెట్టేదానికి ఇక్కడ స్థలాలు కూడా లేవు. రోడ్లు చేసుకుంటాము. ఏదైనా భజన కార్యక్రమం చేయాలన్నా కానీ ఒక అన్నదానం వండుకొని 10 మందికి అన్నం పెట్టాలన్నా కానీ మాకు స్థలం లేదు, ప్లేస్ లేదు, ఎప్పుడు ఇవ్వడం లేదు. ఇన్నెలు కూడా ఇవ్వడం లేదు. సంవత్సరం బాగా పూజలు అన్ని చేస్తాను. రోజు ఒకరు పూజ చేస్తానే ఉంటారు. రోజు చేస్తారు. ఎవరు చేసేది వాళ్ళు చేసుకుంటానే ఉంటారు. మేము అదే 6 ఏళ్ళు అయింది ఇప్పుడు గుడి కట్టి. 6 ఏళ్ల నుంచి కూడా బాగానే చేసుకుంటాం. ఈ పేరు చెప్పిన సుధాకర్ యాదవ్. మాకు గుడి దగ్గర ఒక అన్నదానానికి కానీ ఒక ఏదైనా సంబరం చేయాలన్నా కానీ స్థలం లేదు. పూజలు కానీ ఏదైనా కార్యక్రమాలు చేయాలన్నా కానీ స్థలం లేదు. స్థలం మీకు ఉన్నాయా కానీ ఇవ్వడం లేదు. ఎక్కడ ఉంది? వెనక పక్కనే ఉంది, గుడి వెనకాల పక్కనే ఉంది. మేము ఇచ్చేది కాదు అని చెప్తున్నారు. ఎమ్మెల్యేలు కలిసారా? ఎమ్మెల్యేలు ఏం కలతలేదు. మేము చెప్తే వాళ్ళు చూద్దాంలే అంటారు. ఎవరు చెప్పినా కానీ చూద్దాంలే, మాట్లాడదాంలే. మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.